నమస్కారం. పొలిటికోస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో, భారతదేశం అంటూనే సనాతన ధర్మం, సాంప్రదాయం, సంస్కృతి మారుతున్న కాలంతో పాటు వీటిని కూడా మనం మార్చేస్తూ అనేక రకాలైన సమస్యల్లోని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మరి వాటికి పరిష్కారం ఏంటి? ఎలా మనం వాటిని అధిగమిస్తాం? వీటిని మనకి తెలియజేయడానికే రామకృష్ణ మఠం నుండి రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ శితికంఠానంద స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సమస్యకు పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. నేటి పిల్లలే అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. సో ముందుగా మనం పిల్లలతోటే స్టార్ట్ చేద్దాం. తల్లిదండ్రులు పిల్లలకి మొదటగా గురువులు. సో తల్లిదండ్రుల మధ్య పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఎలాంటి ఒక అనుబంధం ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి, మీరు మా ప్రేక్షకుల కోసం చెప్తారా? తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించకూడదమ్మా. వాళ్ళు నిర్హేతుక ప్రేమనివ్వాలి, అన్కండిషనల్ లవ్. అంటే ఎప్పుడైతే మన తీరని కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు. అంటే తల్లిదండ్రులు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని సాధించాలనుకున్నారు, ఆ జీవితంలో వాళ్ళు ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు, మన బిడ్డలైనా ఆ లక్ష్యాన్ని సాధించాలి అని కోరుకోవటం కాకుండా వాళ్ళకి ఆ రంగం మీద ఆసక్తి ఉందా, అభిరుచి ఉందా చూడాలి. అది ముఖ్యంగా పిల్లల్ని పెంచేటప్పుడు ఒక మిత్రుడిగా, ఒక సోదరుడిగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. అంటే మన ఆలోచనలు, మన భావాలు, మన అభిరుచులు, మన అయిష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా మనం నువ్వు దేనికి పనికిరావని అనకూడదు. దేనికి పనికిరాని వాళ్ళు ఎవరు పుట్టరు ఈ ప్రపంచంలో. ప్రతి బిడ్డలో కూడా ఒక శక్తి ఉంటుంది, వాళ్ళకు ఒక రంగంలో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఆ రంగంలోకి మనం పంపించినప్పుడు తప్పకుండా వాళ్ళు అందులో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించగలుగుతారు. అయితే దాని మీద దృష్టి పెట్టకుండా మనం పిల్లల్ని ఒక లక్ష్యం పెట్టి మనం ఏదైతే అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం, వాళ్ళు అది చేయనప్పుడు, నెరవేర్చినప్పుడు మనకి కోపము, ఒకసారి బాధ, దుఃఖం కలిగి వాళ్ళు ఇంకా ప్రయోజకులు అవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని కొట్టడము, తిట్టడము ఎక్కువగా. అంటే అప్పుడప్పుడు కొంచెం మందలించవచ్చు, అది ఓకే. కానీ అది ఎక్కువ వెళ్ళినప్పుడు పిల్లలు అప్పుడేం అనలేరు, నిస్సహాయాలు కాబట్టి. కానీ అది లోపల పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ బాధ అలానే ఉంచుకుంటారు, ఎమోషనల్గా డిస్ట్రాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు భావోద్వేగ పరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలంటే వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా, అంటే ఖలీల్ గిబ్రాన్ ఒక మాట అంటారు, లెబనీస్ మిస్టిక్, పిల్లలంటువంటి వాళ్ళు మీరు బాణంగా, పిల్లలంటువంటి వాళ్ళు శరాలు, తల్లిదండ్రులు బాణం. ఈ బాణం, తల్లిదండ్రులు బాణం నుంచి ఈ శరాలని ఈ ప్రపంచంలోకి సంధించినటువంటిది భగవంతుడు. కాబట్టి వాళ్ళు భగవంతుడికి చెందిన వాళ్ళు అవుతారు, మీకు చెందరు. మీరు కేవలం వాళ్ళు ట్రస్టీస్, కస్టోడియన్స్. భగవంతుడు మీకు ఒక బాధ్యతని ఇచ్చాడు, ఏంటంటే వాళ్ళ ఆలనా పాలన చూడటం. వాళ్ళు భగవంతుడికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలనా పాలన చూడటమే మన ధర్మం, మన బాధ్యత అని తల్లిదండ్రులు భావించినప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి ఏం ఆశించరు కాబట్టి అన్కండిషనల్ ఇవ్వగలుగుతారు, నిర్హేతుక ప్రేమ. ఆ ప్రేమనిచ్చినప్పుడు పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఎదుగుతారు, వాళ్ళు భావోద్వేగాల పరంగా. ఇక వాళ్ళు ఏదో రకంలో, ప్రతి మనిషి ఏదో పని చేస్తూ ఉంటారు, జీవిస్తారు. అందుకని ఎక్కువ ఆశలు పెట్టేసుకొని వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు చూడు ఎలా పైకి వచ్చేసారు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోయావు, ఈ విధంగా నిరుత్సాహమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది జీవితంలో. వాళ్ళు ఏదో పెద్దగా గొప్పగా పైకి వెళ్ళినట్టు వాళ్ళు, వీళ్ళు ఏదో పూర్తిగా వీడు వెనకబడిపోయాడని అనుకోవడం కాకుండా, మనం కనుక ప్రేమనిస్తే, అంటే ఆలిస్తే, అంటే ఆదరిస్తే పిల్లలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఉంటారు. సమాజానికి నేడు కావాల్సింది ఆదర్శమైనటువంటి పౌరులు. భావోద్వేగ పరంగా అంటే ఏమీ ప్రతికూలమైనటువంటి భావోద్వేగాలు లేకుండా ఎప్పుడూ సకారాత్మకమైన ఆలోచనలతో మనసులో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. ఎప్పుడైతే మనం వాళ్ళని ఎందుకు పనికిరాని తిట్టడం అవన్నీ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి వాళ్ళు ఆత్మన్యూనత భావానికి గురయ్యి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావడానికి, ఇప్పుడు ఏదైతే మనం వ్యసనాలు అంటున్నాం ఈ రోజుల్లో, తాగుడు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, పిల్లల్లో పెరిగిపోవడానికి కారణము వాళ్ళకి ఎనర్జీ మనం సక్రమంగా ఛానల్ చేయలేకపోతున్నాం. అంటే కొద్దిగా పరోపకారంలో ఉన్నటువంటి ఆనందము, ప్రార్థన ద్వారా వచ్చే ఆనందము, అంటే ధ్యానం చేస్తే వచ్చే ఆనందము, భగవంతుడి నామ జపము లేకపోతే ఒక భజన వినటం ద్వారా వచ్చే ఆనందాన్ని వాళ్ళకి రుచి చూపిస్తే వాళ్ళు వీటన్నిటి వైపుకి వెళ్ళరు. మనం ఇవన్నీ రుచి చూపించట్లేదు కాబట్టి ఎక్కువగా నగరాల్లో, పట్టణాల్లో, అపార్ట్మెంట్స్లో ఉంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏముండదు. ఉంటే మనకు ఆ టీవీ లేకపోతే సెల్ ఫోన్, ఆ గ్యాడ్జెట్లో చూసుకోవాల్సిందే. ఈ అవుట్డోర్ యాక్టివిటీ ఏమి లేదు కాబట్టి వాళ్ళ ఎనర్జీని, శక్తిని ఛానల్ చేయలేకపోతున్నారు. సో అవుట్డోర్ యాక్టివిటీ చాలా ముఖ్యం. అప్పుడప్పుడు కొంచెం చెట్లు, పక్షులు ఉన్నటువంటి స్థలాలకు తీసుకువెళ్ళాలి, వ్యవసాయ పనులు కూడా చూపెట్టాలి. అసలు మొక్కలు ఎలా ఎదుగుతాయి, ఎలా వ్యవసాయం చేస్తారు, అవన్నీ కూడా వాళ్ళు చూస్తే పిల్లలకు చాలా ఆసక్తి ఉంటుంది. సృష్టిని చూసి వాళ్ళు చాలా అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి అబ్జర్వ్ చేయడానికి మనం అవకాశం కల్పించట్లేదు. మనం ఈ 4 గోడల మధ్యలోనే అపార్ట్మెంట్లోనే ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఆడుకోవడానికి కూడా స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అవుతున్నారని చెప్పి చాలా తల్లిదండ్రులు వాపోతున్నారంటే వాళ్ళ శక్తిని మనం సరిగ్గా సద్వినియోగం చేయలేకపోతున్నాం, ఆ స్పేస్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నాం.
కాబట్టి సాధ్యమైనంత వరకు అది ఆలోచించి మనకి ఆ స్పేస్ అవుట్డోర్ యాక్టివిటీ క్రియేట్ చేస్తే కనీసం క్యారమ్ బోర్డ్ అన్న నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి ఆడుకోమంటే ఆడుకుంటారు చక్కగా. టేబుల్ టెన్నిస్ ఆడుకుంటారు ఇంట్లో కూర్చోబెట్టి. అవేవి ప్రొవైడ్ చేయకుండా నువ్వు కేవలం చదువు 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 అంటే 14 గంటలు 16 గంటలు చదువు మీద పిల్లలు కూర్చోరు. వాళ్ళకి పని కూడా అవసరం. వాళ్ళ చేతులకు పని చెప్పడం ద్వారా వాళ్ళ చేతికి పని చెప్తే వాళ్ళు ఏదో కష్టపడిపోతారు, వాళ్ళు చెమటలు పట్టిపోతాయి, వాళ్ళు ఏదో అంటే అసౌకర్యానికి గురవుతారు తల్లిదండ్రులు అనుకోకర్లేదు. ఇంట్లో కూడా పని తప్పకుండా చేయించాలి. బట్టలు ఉతికించడం, కాస్త ఫ్లోర్ మాపింగ్ అది చేయడం, ఆ పనులన్నీ చెప్పడం ద్వారా వాళ్ళు నిజమైనటువంటి శిక్షణను పొందుతారు. ప్రతి పని పవిత్రమైనటువంటి భావన వాళ్ళకి వెళ్ళినప్పుడు సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అందులో తల్లిదండ్రుల పాత్ర కొంత ఉంది, ప్లస్ ఉపాధ్యాయులు కూడా అక్కడ స్కూల్లో కూడా రకరకాలైన అవుట్డోర్ యాక్టివిటీస్ వాళ్ళతో చేయిస్తే ఆ ఎనర్జీ అంత శక్తి సద్వినియోగం అయ్యి పిల్లలు నిజంగా ప్రయోజకులుగా అవుతారు. మీరు జపాన్లో ప్రైమరీ స్కూల్ నుంచి 3వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలకి చిన్న చీపురు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బుడ్డి చేయి ఇంతే ఉంటుంది చేయి కాబట్టి చిన్న చీపురు ఇచ్చి వాళ్ళతో ఊడిపించడం మొదలు పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సంస్కారం మనం ఎంత అర్లీగా ఇస్తే అంత మంచిది అని చెప్పి. మన దగ్గర ఏంటంటే వికెట్ పెట్రిఫైడ్. ఎప్పుడైతే పిల్లల చేతిలో చీపురు వేయటం ఏంటంటే పిల్లలు దైవ సమానాలని చెప్పేశారు. లేదా వాళ్ళు చూడండి ఆ జపాన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇది నా తరగతి గది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం నా బాధ్యత అనేటువంటి భావన మనం ఎప్పుడు అందజేయాలి. వాడు ఎంత చిన్నగా ఉన్నప్పుడు అంత అది ఇవ్వగలుగుతాం. అది సంస్కారంలాగా ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళ తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళ ఇల్లు, ఆఫీసులు, కార్యాలయాలు అన్ని చోట్ల కూడా చేసే పరిశ్రమలో చాలా వాళ్ళు అంటే శుభ్రంగా ఉండేటట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు. ఆ విధమైనటువంటి బాధ్యత సమాజం పట్ల, దేశం పట్ల వాళ్ళు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని ఎంత మనం అర్లీ స్టేజ్లో వాళ్ళకి అందిస్తే అంత మంచిది. సో ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, పిల్లల్ని హాస్టల్స్లో పెట్టేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా అంటే ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. దీని గురించి మీరు మా ప్రేక్షకులకి ఒక మెసేజ్ ఏదైనా ఇస్తారా? 5వ తరగతి వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోవాలమ్మా నాకు అంటే నేను భావిస్తున్నాను. 6వ తరగతి నుంచి కావాలంటే కొన్ని హాస్టల్స్లో వేయచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఆడుకోవడానికి స్థలం ఉండట్లేదు. ఎక్కడైతే ఊరు బయట లేకపోతే రెసిడెన్షియల్స్లో అక్కడ ఆడుకోవడానికి కూడా స్పేస్ ఉన్నటువంటి స్థలం ఉన్న స్కూల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి వెళ్ళి అక్కడ పెట్టచ్చు. కానీ కనీసం 5వ తరగతి వరకు మాత్రం తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గరలో ఉంచుకుంటే వాళ్ళు ఎమోషనల్గా భావోద్వేగ పరంగా తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరు పుష్కలంగా పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళు తర్వాత ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతారు. ఎప్పుడైతే ఆ బాండింగ్ ఏర్పడదో ఆ చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు పిల్లల తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి పూర్తిగా నిజానికి అడిగితే 7వ తరగతి వరకు 10వ తరగతి వరకు కూడా కావాలి. కాకపోతే ఇప్పుడు ఎందుకు హాస్టల్లో వేస్తున్నా అంటే పిల్లలు ఇంట్లో ఉంటే గ్యాడ్జెట్ ఎడిక్షన్ వచ్చేసింది కదా. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తున్నారు, సెల్ ఫోన్ ఉంటుంది లేదా టీవీ ఉంటుంది, దాన్ని చూస్తున్నారు, చదవట్లేదు. తద్వారా చదువులు పాడైపోతున్నాయని చెప్పేసి అదే హాస్టల్లో అయితే అక్కడ కేర్ టేకర్ ఉంటారు, వాళ్ళు సెల్ ఫోన్ వాడనివ్వరు. కాబట్టి గ్యాడ్జెట్స్కి కొన్ని కనీసమైన స్టడీ అవర్స్ ఉంటాయి, అధ్యయనానికి ఆ సమయాన్ని కేటాయించాలి. తద్వారా వాళ్ళ సమయాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటారు. మనం ఇక్కడ వాళ్ళని పర్యవేక్షణ మనం చేయలేం. పర్యవేక్షణ చేయాలంటే తిట్టలేరు తల్లిదండ్రులు, పిల్లల్ని కొట్టలేరు, దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు. అక్కడ మిగతా పిల్లలందరూ కూడా ఆ సమయంలో వాళ్ళు గ్యాడ్జెట్స్ సెల్ ఫోన్స్ అవి వాడట్లేదు కాబట్టి వీళ్ళు కూడా వాడకుండా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పర్యవేక్షణ చేయలేకపోతున్నారు, ఇద్దరు ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి. అందుకని ఎంత ఉద్యోగాలున్నా 5వ తరగతి వరకు మాత్రం తల్లి ప్రేమ ముఖ్యంగా ఎక్కువ అవసరం అవుతుంది పిల్లలకి. ఆ బాండింగ్ కనుక సరిగ్గా ఎస్టాబ్లిష్ అయిపోతే తర్వాత అంటే నా కోసం ఇంత కష్టపడ్డా నా తల్లిదండ్రులు, నేను చేయాలని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని అంటే వాళ్ళ ఇప్పుడు 60 దాటి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చరమాంకంలో ఉన్నారు, జీవిత చరమాంకంలో. వాళ్ళు ఏ విధంగా కష్టపడకూడదు, వాళ్ళైతే నా కోసం కష్టపడ్డారో, జీవితంలో ఏదైతే శ్రమ కోర్చి నన్ను పైకి తీసుకొచ్చారో వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఉపశమనం కలగాలి దానికి సంబంధించి అని ఒక భావన వాళ్ళలో ఉత్పన్నమై తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు. మీరు నిన్న చూశారు క్రికెటర్ బుమ్రా గారు, ఆయన ఏం చెప్పేవారు తల్లి గురించి, నా తల్లి చాలా కష్టపడింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, ఆయన చిన్నగా ఉన్నప్పుడే. అంటే ఆమె స్కూల్ టీచర్గా తర్వాత హెడ్ మాస్టర్గా ఎదిగి పిల్లల కోసం చాలా కష్టపడింది. తల్లి ఎంత కష్టపడిందో దానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను నా తల్లికి ఏమి ఇవ్వగలను, ఏం సహాయం చేయగలను అంటే ఇప్పటి నుంచి ఆమె పని చేయకుండా చాలా సుఖంగా ఆనందంగా ఉండేటట్లు చూసుకుంటానని చెప్పారు. ఆ విధంగా ఆ బాండింగ్ కనుక క్రియేట్ అయితే పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నాం మన కోసం. తప్పకుండా అప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు పెట్టకుండా వాళ్ళు కొంత సమయం ఇస్తారు, వాళ్ళ ప్రేమతో చూసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు మొదటి గురువులో, ఆ తర్వాత ఖచ్చితంగా ఒక గురువు అనేది ప్రతిసారి తల్లిదండ్రులే ఉండరు కాబట్టి పాఠశాలలకి వెళ్ళిన తర్వాత గురువులు విద్యార్థులకి నేర్పించడం, వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. సో గురువులకి విద్యార్థులకి మధ్య ఎలాంటి ఒక సత్సంబంధాలు ఉంటే మంచి భవిష్యత్తును విద్యార్థులు పొందే అవకాశం ఉంటుంది? గురువులకి ముఖ్యంగా విద్యార్థుల మీద ప్రేమ ఉండాలమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులుగా
వాళ్ళు ఆ పాత్రను పోషించాలి. ఇప్పుడు మనం కాలేజీలో చూసుకుంటే చాలా చోట్ల ఈ మెంటరింగ్ అనేటువంటిది జరగట్లేదు. అంటే ఆ ప్రేమ బాండ్, అంటే వీళ్ళు ఎలా పైకి వస్తారు జీవితంలో, ఏ ఉద్యోగం వాళ్ళు పొందుతారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటి, వీళ్ళకి ఏ కొత్త నైపుణ్యాలు అవసరం, వాళ్ళు తర్వాత వచ్చేటువంటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోగలరు, వాళ్ళు ఎదుర్కోగలగాలంటే వీళ్ళు మనం సంసిద్ధులను చేస్తున్నామా, ఎలా చేయాలి అని ప్రశ్నలు వేసుకొని కేవలం ఆ సబ్జెక్టు సంబంధించిన విషయమే చెప్పడం కాకుండా ఒక విధంగా ఒక తల్లి బాధ్యత లేకపోతే తండ్రి బాధ్యత లాగా వాళ్ళు కనుక ప్రేమను అందిస్తే అప్పుడు తప్పకుండా వాళ్ళు ఈ ఎమోషనల్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే మిగతా పీర్ ప్రెషర్ అంటున్నాం కదా, మిగతా విద్యార్థులు ఏం చేస్తున్నారో అది చేస్తూ వీళ్ళు కూడా చాలా అడిక్షన్స్ తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు పిల్లలు. అవి వెళ్ళినప్పుడు వీళ్ళు కాలేజీలో కొన్ని సంవత్సరాలు హాస్టల్లో ఉన్నప్పుడు ఆ మెంటరింగ్ ఎవరు చేయాలంటే వీళ్ళు చేయాలి, గురువులు చేయాలి. అందుకని గురువులు వాళ్ళు గొప్పగా వాళ్ళు అంటే విద్యార్థులకు మార్గదర్శనం చేయాలంటే ఒకటి ప్రేమ ఉండాలి, రెండు తర్వాత వాళ్ళ వృత్తి మీద వాళ్ళకి అంకిత భావం ఉండాలి. వృత్తి మీద అంకిత భావం ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేకూర్చుతారు. ఆ న్యాయం చేకూర్చగలిగే ప్రక్రియలో విద్యార్థులు కూడా చూస్తారు ఆ ఉపాధ్యాయుడు లేకపోతే ఆచార్యుడు ఎంత శ్రద్ధతో చెప్తున్నారు, వాళ్ళు ఏదైతే చెప్తున్న విషయాన్ని వాళ్ళు పూర్తిగా గ్రహించారా. అది గ్రహించాలంటే ఉపాధ్యాయుడికి ముఖ్యంగా ఉపకరించేది ఏంటంటే అంటే అదొక అంకిత భావంతో చేసినప్పుడే, వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి అని ఒక తపన, ఒక ఆరోటం ఉన్నప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనకు అందుకనే మనం అనాది కాలంగా మనకు ప్రార్థన చేస్తాం, మనం సహనావతు సహనో భునక్తు వీర్యం కరవావహై తేజస్వి నా అవధీతమస్తు మా విద్విషావహై. మా ఇద్దరి మధ్యలో అంటే గురువు శిష్యుల మధ్యలో ఏ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలు, నకారాత్మక భావాలు ఉండకుండా ఉండుగాక అని ఒక ప్రార్థన చేసి విద్యను మొదలుపెట్టేవాడు. అదేవిధంగా విద్యార్థులు గురువులకి గౌరవాన్ని ఇవ్వాలి, సముచిత గౌరవాన్ని. వాళ్ళు ముందు కూర్చున్నప్పుడు ఇక్కడ వీళ్ళు సెల్ ఫోన్ వాడటం, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే కొంచెం వెకిలిగా మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం, లేకపోతే గౌరవం లేకుండా మాట్లాడటం, ఎప్పుడైతే వాళ్ళు అట్లా చేస్తారో ఉపాధ్యాయుడికి ఆసక్తి పోతుంది. వీళ్ళు చెప్పినా వినరు, చెప్పినా ప్రయోజనం లేదు, అప్పుడు తరగతి క్లాస్కి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి రారు. సో ఆ విధంగా ముందు ఇద్దరి మధ్యలో ఆ ర్యాపో అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనసులు ఇద్దరు కూడా పాజిటివ్ ట్యూన్లోకి వచ్చిన తర్వాతనే ఆ అభ్యాసనం అనేటువంటి సరిగ్గా సాగుతుంది. లేకపోతే ఇప్పుడు మనకి అసలు కాలేజీలో ఉపాధ్యాయులే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆన్లైన్ నేర్చుకోవచ్చు కదా, వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు కదా, అంత జ్ఞానం ఉంది, నేర్చుకోలేరు. ఉపాధ్యాయుడు లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అందుకనే మనం గురువుని ఆచార్య దేవోభవ అంటుంది మన సంస్కృతి. అంటే గురువు మనిషి కాదు, గురువు సాక్షాత్తు దైవ స్వరూపం, దైవం యొక్క ప్రతీక అని ఎప్పుడైతే విద్యార్థికి అవగాహన ఉంటుందో ఆ సముచితమైన గౌరవాన్ని ఉపాధ్యాయుడికి అందించినప్పుడే ఆ ఉపాధ్యాయుడికి కూడా హృదయంలో వీళ్ళకి చెప్పాలి, వీళ్ళని ప్రయోజకుల నుంచి చేయాలి, వీళ్ళని జీవితంలో పైకి తీసుకురావాలి, నేను వీళ్ళందరికీ ఈ నైపుణ్యాన్ని అందించాలని ఒక తపన, ఒక ఆరాటం ఉండి ఆయన బాగా చదువుకొని వచ్చి వీళ్ళకి అది అందించగలుగుతాడు. ధన్యవాదాలు గురువు గారు. మా ప్రేక్షకులకి చాలా చక్కగా తల్లిదండ్రులకి, పిల్లలకి, గురువులకి, విద్యార్థులకి మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉండాలని తెలియజేసినందుకు. సో చూశారు కదా, విన్నారు కదా. సో గురువు గారు చెప్పినటువంటి సలహాలు, సూచనలు ఖచ్చితంగా మీరు కూడా పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు ధన్యవాదాలు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.